చీరలమ్మా చీరలో అగ్గిపెట్టెల పట్టే చీరలో కాట్క డబ్బాల పట్టే చీరలో ఏంది లచ్చమ్మ కొత్తగా చీరల బేరం ఏదన్నా చేస్తుందా ఏంది అనుకుంటుర్రా? కాదు గాని ఇయాల మన తీర్మార్ వార్తలల్లా ఒక చీరల వార్త వచ్చింది. అందుకే మీకు దబ్బున అర్థం కావాలని అట్లా అంటున్నా. మీకు ఇదివరకే అగ్గిపెట్టెల పట్టే చీరను తయారు చేసిన వాళ్ళు ఉన్నారని ఎరకే ఉండొచ్చు. ఇక ఇప్పుడు అసుంటోళ్ళనే ఇంకొకరిని పట్టుకొచ్చినాం. మరి ఈయన ఎండ్ల పట్టే చీరను తయారు చేసిండో మనం కూడా చూద్దాం. బయటికి కనబడరు గాని మన తెలంగాణలో కూడా మంచి మంచి కళాకారులే ఉన్నారు. ఇదివరకు అగ్గిపెట్టెల పట్టే చీరను తయారు చేసిన వాళ్ళు ఉన్నారని విన్నాం కదా. ఇక ఇప్పుడు గీనేం చేస్తాడంట అంటే చేతులకు పెట్టుకునే ఉంగరంలకెళ్ళి బయటికెళ్లే చీరను తయారు చేసిండంట. గీనె పేరు విజయట, కరీంనగర్ సిరిసిల్లాలుంటాడు. ఇక సిరిసిల్ల అంటే మొత్తం మొగ్గాలు పవర్ లూమ్లేనాయే. బాగానే ఉన్నాడు గాని ఉంగరంలో పట్టి చీరను తయారు చేసిండంటేనే నమ్మబుద్ధి అనిపిస్తలేదు కదా. చూద్దామిగ గీ ఉంగరంలోకెళ్ళి చీరను ఎట్లా అవతలికి తీస్తాడో. నువ్వు షురు చెయ్యిగా. బాగానే పెడుతున్నావు గాని బయటికి వెళ్తుందా అది? ఏమో చూస్తుంటే కష్టమే అనిపిస్తుంది. ఉంగురంలోకెళ్ళి దస్తిని తీసుడే కష్టం, అసుంటిది చీరెళ్తుందా? అగో ఇంత ఇంత బాగానే తీస్తున్నాడు కదా. ఊరెక్కో నడుమిట్ల దాకా వచ్చింది. చూస్తుంటే గిసుంటిది ఇంకో చీర కూడా గదే ఉంగరంలోకెళ్ళి అవతలకి వచ్చేటట్టుంది. అగ్గో మొత్తం బయటకు తీసిండు. వారెవ్వా శభాష్ పో. ఏమన్నా తయారు చేసినావా చీరను? ఛాన్స్ ఇస్తే సూదులకెళ్ళి దూరిపోయే చీరను కూడా తయారు చేస్తావో ఏమో నువ్వు. ఇంతకిది ఎన్ని రోజులలో తయారు చేసినావు? దేంతో చేసినావు? దీనిని 10 రోజుల టైం వ్యవధిలో చాలా కష్టపడి శ్రమించడం జరిగింది. బరువు 120 గ్రాములు. ఇన్నరా ఒట్టి 120 గ్రాముల బరువే ఉంటదట అగ్గి చీరే. అంటే అద్దపావు బరువు ఉందన్నట్టు. మొత్తానికి మస్తు చేసినావు పో. అన్నట్టు ఇంకో ముచ్చట ఏందంటే గా అగ్గిపెట్టెల పట్టే చీరను ఇలా నాయననే తయారు చేసిండట. ఆయన పెద్ద అగ్గిపెట్టెల పట్టే చీర తయారు చేస్తే గి విజయ్ చిన్న అగ్గిపెట్టెల పట్టే చీరను తయారు చేసిండన్నట్టు. ఎంతైనా ఇత్తొకటి పెడితే షెట్ ఒకటి మొలుస్తా అది.